టీమిండియా జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అయితే ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో తాజాగా హెచ్సిఏ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా ఇంగ్లాండ్తో ఆడనున్న మ్యాచ్కు విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ప్రకటించింది హెచ్సిఏ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6 నుంచి 12 తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ను వీక్షించవచ్చని వెల్లడించింది. అంతేకాక మ్యాచ్ చూడడానికి వచ్చిన విద్యార్థులకి ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. అయితే మ్యాచ్ను చూడడానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్లోనే స్టేడియానికి రావాలని హెచ్సిఏ సూచించింది. ఆసక్తి ఉన్న స్కూల్ యాజమాన్యాలు జనవరి 18లోగా హెచ్సిఏ సీఈఓకు మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా స్టేడియంకు వచ్చిన వారి వివరాలు తెలియజేయాలని హెచ్సిఏ తెలిపింది. అంతేకాక తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు సిబ్బంది వస్తున్నారనే వివరాలను ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ ముందుగానే తమకు తెలియజేయాలని హెచ్సిఏ తెలిపింది. ఆసక్తి ఉన్న పాఠశాలలు జనవరి 18వ తేదీలోపు హెచ్సిఏ సీఈఓకు ceo.hydca@gmail.comకు మెయిల్ చేయాలని, వీరికి 5 రోజుల పాటు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం కూడా ఉంటుందని తెలిపింది. ఉప్పల్లో మ్యాచ్ తర్వాత విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ జరగనుంది. చివరి 3 టెస్టులకు వరుసగా రాజ్కోట్, రాంచీ, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 25న ప్రారంభమయ్యే ఈ 5 టెస్టుల సిరీస్ మార్చి 11తో ముగుస్తుంది. ఆ వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అనంతరం టీమిండియా జూన్లో టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి పాఠశాల విద్యార్థులకు భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ను ఉచితంగా చూసే అవకాశాన్ని హెచ్సిఏ కల్పించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.